కరీంనగర్లో రోహన్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేమిపుత్రిక అనే వినూత్న సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద సంవత్సరం పాటు ఆసుపత్రిలో జరిగే నార్మల్ మరియు సిజేరియన్ ప్రసవాలను పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ సేవలు పెద్ద ఊరటగా నిలుస్తాయని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. మహిళలు ఎటువంటి ఖర్చు లేకుండా సురక్షిత ప్రసవ సేవలు పొందేలా ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అదనపు జిల్లా స్పెషల్ జడ్జ్ నీరజ బిఎన్ రావు ప్రారంభించగా, మహిళా ఆరోగ్యం సమాజ అభివృద్ధికి కీలకమని, ఇలాంటి సేవలు మరింత విస్తరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. గత 25 ఏళ్లుగా మహిళా ఆరోగ్యం, గర్భిణీ సంరక్షణ, శిశు వైద్య సేవల్లో విశ్వాసాన్ని సంపాదించిన రోహన్ ఆసుపత్రి భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అందులో ఉండాలని గవర్నమెంట్ ఎంతో చేస్తుంది. దానికి మేము కూడా ఉద్దేశం ముందు రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చి వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మనకి మంచి సందేశం ఇచ్చిన చీఫ్ గెస్ట్ ఏ నీరజ గారు, జడ్జి గారికి, మరియు బిఎన్ రావు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బిఎన్ రావు గారికి, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి, మరియు మా ఫ్రెండ్స్ అండ్ బంధుమిత్రులకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. డాక్టర్ బిఎన్ రావు గారు, బిఎన్ రావు ఫౌండేషన్ అండ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అండ్ మా శ్రేయం గారికి స్వాగతం. ఈరోజు ఈ సంవత్సరం మా హాస్పిటల్ 24 years అయితే 25th ఇయర్ ఎంటర్ అవుతున్న సందర్భంగా మేము ఏదైనా మహిళలకు ఏదైనా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ దేవిపుత్రిక అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు నుండి 1 year వరకు మా హాస్పిటల్లో డెలివరీ అమ్మాయికి ఉంటే నార్మల్ డెలివరీ కానివ్వండి, సిజేరియన్ కానివ్వండి, వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ ఫ్రీగా చేస్తున్నాము. ఎందుకు అంటే ఈ అమ్మాయి అనగానే అమ్మాయి పుట్టింది, ఎస్పెషల్లీ సెకండ్ చైల్డ్ పుట్టింది అనగానే చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళని చదివించడం ఒక ఖర్చు, చదివించి డౌరీ ఇచ్చి పెళ్లి చేయడం ఒక ఖర్చులాగా భావించి వాళ్ళంతా బర్డెన్ లాగా ఫీల్ అవుతారు. అంటే మనం చేయడం వల్ల ఏదో కొంచెం అవేర్నెస్ తెప్పించడం కొంచెం హెల్ప్ అవుతుందని మేము ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్. సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. సందర్భంగా మమ్మల్ని ఆదరించిన పేషెంట్కి మా శ్రేయం ఇన్ని సంవత్సరాలు ఆదరించింది. చాలా థ్యాంక్స్. ఐడీస్ ప్రెగ్నెన్సీ అని పెళ్ళేజ్ అన్ని ఉమెన్ కోసం ఐసీ రకములు అన్ని పెట్టడం జరిగింది. సో దానికి వాళ్ళందరినీ మమ్మల్ని మేము మా ఇచ్చిన సదుపాయాలను ఉపయోగించుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఎస్పెషల్లీ ఉమెన్కి ఏదైనా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ 25 సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నాం కదా, ఇది మంచి అకేషన్ అనిపించి ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇదే సొసైటీలో ఏంటంటే ఆడపిల్ల పుట్టిందని మేము చూస్తాం కాబట్టి చెప్తున్నాము. అంటే ఒక పేషెంట్ వాళ్ళు వచ్చేసి కానీ ఐవీఎఫ్ ద్వారా అబ్బాయిని మీరు పుట్టించగలరా అనే క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఇంకా ఎంత వివక్ష ఉంది అమ్మాయి అనేది అలా ఉంది. సో అందు గురించి బేబీ పుట్టగానే అమ్మాయి అనేది కొంచెం ఒకలాంటి డిసప్పాయింట్మెంట్ చాలాసార్లు వింటాము. అందులో సెకండ్ ఐ థింక్ పక్క. సో అందు గురించి వాళ్ళకి ఈ బేబీ పుట్టగానే కనీసం ఈ మేడం ఛార్జెస్, హాస్పిటల్ ఛార్జెస్ కొంచెం తగ్గిస్తే వాళ్ళకి అదొకటి మేడం బేబీ వచ్చుడే ఒక ఫైనాన్షియల్గా కొంచెం ఒక హ్యాపీనెస్ వస్తుందనే ఉద్దేశంతో
ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఇది నెక్స్ట్ ఇయర్ మా 25th యానివర్సరీ వరకు కంటిన్యూ చేస్తాము. సో దీన్ని అందరూ కంటిన్యూ చేసుకొని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ స్పెషల్ ప్రోగ్రామ్కి మేము ఎవరైతే పిలిస్తే బాగుంటుంది అనుకుంటే డిస్ట్రిక్ట్ జడ్జి గారు మాకు ఆలోచన వచ్చింది, మా ఫ్రెండ్ చెప్పారు. సో వాళ్ళు పెద్ద మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉమెన్ వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్ ఆవిష్కరిస్తే కొంచెం సొసైటీలో కూడా ఒకలాంటి మెసేజ్ వచ్చింది. ఉమెన్ అంటే గో టు ఎనీ ఎక్స్టెంట్, వాళ్ళు ఎంత అధికంగా వెళ్ళగలరు, ఎంత పైకన్నా వెళ్ళగలరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అనేది మంచిగా చదివించేసి ఇస్తే వాళ్ళే పైకి వెళ్ళిపోతారు. సో అనే ఉద్దేశంతో మేడం గారిని పిలవడం జరిగింది. మేడం వచ్చారు, మంచి టైం స్పెండ్ చేశారు, మనతో మంచి మెసేజ్ ఇచ్చారు. అలాగే డాక్టర్ బిఎన్ రావు గారు, వారు బిఎన్ రావు గారు ఫౌండేషన్ ద్వారా ఎనీమియా ఫ్రీ క్యాంపులు ఎన్నో పెట్టారు అని మీ అందరికీ తెలుసు. తర్వాత ఇప్పుడు కుటుంబ మిషన్ ట్రైనింగ్ ఇచ్చే కాకుండా కుటుంబ మిషన్ కొడుతూ రకరకాల ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో వారు కూడా వస్తే ఉమెన్కి ఎవరైతే చేస్తున్నారో ఉపయోగపడుతున్న వాటిని ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇంత టైం స్పెండ్ చేసి మా హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ చీఫ్ గెస్ట్ ఏ నీరజ గారికి, అడిషనల్ జడ్జ్, మరియు బిఎన్ రావు గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ, మా హాస్పిటల్ స్టాఫ్కి, ఫ్రెండ్స్ అండ్ మా శ్రేయాభిలాషులు, మా రిలేటివ్స్ అందరికీ ఈ 24 సంవత్సరాలుగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా వెన్నంట నిలిచిన మా పేషెంట్లందరికీ మరి ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.